వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు ఛానల్. ఈ రోజైతే ఫూల్ మకానాతో ఒక బెస్ట్ రెసిపీ అండ్ హెల్దీ కూడా అండి. ఇది చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు ఫూల్ మకానా తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, ముప్పావు కప్పు వచ్చేసి అటుకులు, అలాగే పెరుగు కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని లైట్ గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు లైట్ గా వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ కూడా వేయొద్దు, సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇది ఈ అటుకులు అలాగే మనం ఉప్మా రవ్వ ఇవన్నీ వేసాం కాబట్టి వాటర్ అంతా పీల్చుకుంటది అనమాట. ఇది మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఫూల్ మకానా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, అరగంట పోయాక మొత్తం కూడా బాగా నానిపోయింది. ఇది మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. వేసుకొని మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని లైట్ గా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. లైట్ గా వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ ఫూల్ మకానాలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల దీన్ని తినడం వల్ల పొట్ట నిండుగా అనిపించి దీని వల్ల తక్కువ తింటారనమాట. దాని వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మీరు ఇన్స్టెంట్ గా దోశ వేసుకోవాలనుకుంటే గనక ఇందులో కొంచెం ఈనో యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వెంటనే వేసేసుకోవచ్చు. లేదా న్యాచురల్ గా ఫర్మెంటేషన్ అవ్వాలంటే గనక 7-8 అవర్స్ అలా ఉంచేసి తర్వాత అయితే దీన్ని దోశలు వేసుకుని తినవచ్చు. ఈ దోశలు కూడా ఎలా వేయాలో అన్నది ఒక ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. ఇప్పుడు ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ దోశ పిండి అయితే యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఎక్కువ పల్చగా అయితే వేయకూడదు, ఒక కొంచెం దలసరిగానే బాగుంటుంది అనమాట. దోశ వేసుకున్న తర్వాత పైన లైట్ గా ఆయిల్ వేసుకుని సిమ్ లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ లో పెట్టొద్దు. పైన ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, లైట్ గా కారం, ఇంట్లో యూజ్ చేసే కారమే, అలా వేసేసి అలా సిమ్ లోనే ఉడకనిచ్చేయాలి. పైన అంతా కూడా ఉడికిపోతుంది, కింద చక్కగా కాలుతుంది. కింద క్రిస్పీగా పైన మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల మనకి త్వరగా శక్తినిస్తుంది అనమాట. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీనికి ఇలాంటి రెసిపీస్ అవి చేసుకుని తినటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. వీటిని ఫ్రై చేసుకుని తినొచ్చు, ఉప్పు కారం వేసుకుని, లేదా బెల్లంతో కూడా కలుపుకుని తినొచ్చు అనమాట. ఇలా చాలా రకాలుగా తింటారండి. ఎక్కువగా నార్త్ సైడ్ తింటారు, ఇక్కడ వాళ్ళు ఈ రెసిపీస్ బాగా చేస్తుంటారు. నేను ఇక్కడ చూసైతే నేర్చుకున్నాను అనమాట. ఇందులోకి అయితే నేను కొత్తిమీర, టమాటా, పచ్చి చట్నీ ఉంటుంది కదా, అదైతే చేసేసాను. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.